100% అన్ని నేను ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చినా అని అంటున్నాడు. నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నా, సూటిగా నిలదీస్తున్నా. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చిందా లేదా? మరి 18 నెలలైనా కూడా గిరిజనులకు ఎందుకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదని నేను అడుగుతున్నా. అదే విధంగా మైనారిటీలకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తాను, ఈ రోజు వరకు కూడా ఊసే ఎత్తట్లేదంటే మైనారిటీల అమాయకులు టోపీ పెట్టుకుంటారు, 3 సార్లు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు, మర్చిపోతారని నువ్వు అనుకుంటున్నావా? అదే విధంగా పల్లెలో తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసి మీరు ఆత్మగౌరవంతో బతికే విధంగా మీ తండాల, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేస్తా అన్నాడు. ఎవరికైనా చేసిందా ఒక్కసారి చెప్పండి. 3 ఎకరాల దళితులకు ఇచ్చే భూమి నుంచి మొదలు పెడితే గిరిజనులకు ఇచ్చే 3 ఎకరాల నుంచి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మరి ఏ హామీని నెరవేర్చని కేసీఆర్ గారు మీరు 99% నా హామీలను అమలు చేస్తున్నా అన్నాడంటే నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, అవునయా అమలు చేసిండు అని. అదేంటంటే వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుని మంత్రి చేసుకున్నాడు, కొడుకును మంత్రిని చేసుకున్నాడు, ఇక బిడ్డ ఒక్కతే మంత్రి అయితే అయిపోతుంది. 99% అయిపోయినాయి, ఆ బిడ్డ కూడా మంత్రి అయితే ఇక 100% హామీలు అమలు చేసినట్టయితాను పెద్ద మనిషి చెప్పిండు. అందుకేమన్నా అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడుతో చేయెత్తిండు, ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు బిడ్డను మంత్రిని చేసుకోవడానికి తప్ప చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఆయన పసుపు ఆకుపచ్చని తెలంగాణ తెస్తా, ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తెస్తా, నక్సలైట్ల ఎజెండానే నేను అమలు చేస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ ఇంట్లో 4 మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉన్నదో నువ్వు చూపించమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏ నక్సలైట్ల ఎజెండాలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను, శృతిని, సాగర్ ను, మిగతా విద్యార్థులను బతికెళ్లి, వివేకును బతికెళ్లి పిచ్చలాగా కాల్తామని చెప్పి ఏ నక్సలైట్ ఎజెండాలు ఉన్నదో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా నేను అడుగుతున్నా. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికొచ్చిన అబద్దాలు చెప్పి, నోటికొచ్చిన కూతలు ఇతర పార్టీలను తిట్టి ఈ రోజు బతక నేర్చుకున్నాడు. ఊర్లలో కొన్నిసార్లు చూస్తాం మనం, ఎవడన్నా ఎక్కువ తక్కువ తాగుపోతుంటే ఏమత్తు వాందికెందుకయా వాందికు చూడమంటాం. అదే విధంగా ఊర్లలో ఎవడైనా బట్టలు లేకుంటే తిరిగితే మనం చెప్తాం, ఒరే బట్టలు వేసుకోరా స్వామి బాగుండదని. వాడు అట్లే పిచ్చలేసినట్టు, లేదు నేను బట్టలు లేకుంటేనే తిరుగుతా అంటే వాందికు చూడటం మానే